అసలు ఆ శబ్దములు వింటూ ఉంటేనే ముచ్చట వేస్తుందండి. ఈ శ్లోకముల ద్వారా అసలు శివుడు అంటే ఏమిటో ప్రతిపాదన చేశారు. శివుడు అంటే ఉపనిషత్తులు ప్రతిపాదించేటువంటి బ్రహ్మమనే శివుడు అంటారు. అని ఉపనిషత్తులే శివశబ్దంతోనే బ్రహ్మముని చెప్పే. శివుడంటే ఏమిటయ్యా అంటే నిఘంటార్థం చెప్పిన వాడని చెప్పేస్తాడు. త్రిగుణాతీత శివ, త్రిగుణాలకు అతీతమైనదేదో అది శివం, త్రిగుణాలకు అతీతమైనదేదే బ్రహ్మము. ఆ బ్రహ్మం యొక్క మాయాశక్తి చేత త్రిగుణములు భాషిస్తూ ఉన్నాయి. ఆయన త్రిగుణాతీతుడు. ఆయన లేకపోతే త్రిగుణాలు లేవు, ఆయనకి త్రిగుణాలు లేవు. త్రిగుణాలకు అతీతుడు అయినా అటువంటి బ్రహ్మముని శివ అన్నారు. అటువంటి బ్రహ్మముని ఉపనిషత్తు ప్రతిపాదన చేసింది. కానీ శివుడు అనగా ఔపనిషద బ్రహ్మమే, ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మమే. అది ఉపనిషత్తులు అనేటటువంటి ఆవు పొదుగు పితికితే వచ్చే పాలే శివతత్వము. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే సర్వోపనిషత్ సారమైన తత్వమే శివ. అందుకే ఉపనిషత్ వాక్యములే ఇందులో సంపూర్ణంగా ఉంటాయండి. ఆ దేవతలకు చెప్తున్నట్టు చెప్తున్నాడు కానీ తను మైమరిచిపోయాడు. మహాత్ములంతే అవతల వారికి చెప్తారు కానీ వాళ్ళే చెప్పుకుంటారు. అవతల వాడు అప్పుడు నిద్రపోయినా పర్వాలేదు, ఎందుకంటే తాను చెప్పుకుంటున్నాడు కదా. కానీ అక్కడ వింటున్న వాళ్ళందరూ దేవతలు కనుక పర్వాలేదు. ఇక్కడ శృణుధ్వం చక్ర విష్ణాజాహ యన్మానస మహేతుకం నిత్యం సర్వజ్ఞత తస్య దేవదేవస్య శూలినః మొదలుపెట్టాడు. సర్వజ్ఞుడు దేవదేవుడు శూలేన పరమేశ్వరుడు. యో వేదాంతైక సంవేద్యో యం ధ్యాయంతి ముముక్షువః, ఎవడు కేవలం వేదాంతముల ద్వారా తెలియబడతాడు, ముముక్షువులు మాత్రమే ఎవరిని ధ్యానిస్తారు. యస్య నిశ్వాస పవనాః వేదాశ్చత్వార ఏవ హి, ఇది కూడా యస్య నిశ్వస్తో వేదాః ఉపనిషద్వాక్యమే. ఎవరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేదములుగా వచ్చాయో అతడు శివుడు. యో బ్రహ్మ విష్ణు రుద్రాణాంజనక పరమేశ్వర, అందుకే శివరహస్యం చెప్పే శివుడు బ్రహ్మ విష్ణు రుద్రుల్లో ఒకడు కాదు, బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడే, దానికి కూడా మూలమైన బ్రహ్మమే. ఇది ప్రతిపాదన జరుగుతుంది ఇక్కడ. అందుకే యో బ్రహ్మ విష్ణు రుద్రాణాంజనక పరమేశ్వర సూర్యస్య జనిత వన్నే చంద్రశక్రానిలాత్మనాం, సర్వాత్మకుడైన శివుడు సూర్యుని, చంద్రుని, అగ్నిని, ఇంద్రయమ వాయు వరుణాదుల్ని వీళ్ళందరినీ కూడా సృజించినవాడు, వీళ్ళకి కారణమైన వాడు, తనకే కారణం లేనివాడు. నతస్య కారణం శంభో స సర్వస్యాపి కారణం. సమారాధ్యతే విప్రై మఖైర్ మంత్రక్రియాదిభి, ఎవరిని వేదవేత్తలు యజ్ఞవేత్తలు యజ్ఞముల ద్వారా మంత్రక్రియాదుల ద్వారా సేవిస్తారో అతడు శివుడు. కనుక కర్మకాండల యందు కర్మల ద్వారా సేవించబడే పరమేశ్వరుడు ఆయన, జ్ఞానకాండ యందు విచారణా మార్గములో తెలియబడే బ్రహ్మము కూడా ఆయన. అందుకే యస్త్వగ్నిశోమజం సర్వం జగత్పాతి సనాతన, అగ్నిశోమాత్మకమైన జగత్తునంతటినీ ఎవడు రక్షిస్తూ ఉన్నాడో, సృష్టిస్తూ ఉన్నాడో, లయింపజేస్తున్నాడో అతడు అసంగః. ఆయన దేనికంటనివాడు. దేనికంటనివాడు అంటే ఎక్కడో దూరంగా కూర్చున్నాడా, అన్నిట్లో ఉన్నాడు. అసంగః సర్వభూతేషు, అన్నిట్లో ఉన్నాడు, అసంగుడి ఉన్నాడు. నిర్వికారో వికారిషు, వికారము కలిగిన వాటి యందు వికారము లేనివాడే ఉన్నాడు. ఇక్కడ వికారం అంటే మార్పులు, అంటే మార్పులు చెందే శరీరాదులు యందు మార్పు లేని ఆత్మగా ఉన్నవాడు. వినశ్యత్ స్వవినశ్యంతం భగవద్గీత వాక్యంలో చూడండి. అందుకే మన ఈ సనాతన ధర్మంలో ఏది చెప్పుకున్నా భగవద్గీత ఉపనిషత్తు వేదమే ప్రమాణం. అది చెప్పే గ్రంథములన్నీ సనాతన ధర్మ గ్రంథాలే. ఇందులో కూడా అదే జరుగుతుంది మనకి ఇక్కడ. యం సూక్ష్మ బుద్ధ్యా పశ్యంతి స్వహృదా వీతరాగిణః అని ఎవరు చూడగలరు? ఇది చూడండి. దీన్ని బట్టి విషయం చెప్పినంత మాత్రాన కళ్ళు మూసుకుపోయిన వాళ్ళందరూ చూడగలరు కాదు. ఎవరు బుద్ధి సూక్ష్మమై ఏకాగ్రమై వీతరాగమై ఉంటుందో వారు తమ హృదయంలో ఎవరిని చూస్తారో అతడు శివుడు ఇక్కడ. కానీ శివుణ్ణి చూడగలిగేవారు వారు, అలాంటి వారి చేత చూడబడే శివుడు. యో ధ్యానేన జపేర్యజ్ఞై తపసానాశకేన చ సవేత్తి విద్యా నక్షాని మనోవాచామగోచర. ఆయన ఇంద్రియాలకు తెలియబడ్డారు. కానీ యజ్ఞదాన తపస్సులన్నీ కూడా జపాదులు చిత్తాన్ని శుద్ధి చేసిన తర్వాత ఏర్పడే సూక్ష్మమైన బుద్ధితో తమ హృదయంలో వీతరాగులు దర్శిస్తారు. అటువంటి వాడు శివుడు. యస్త్వపాని రణంఘ్రిశ్చ అచక్షుశ్చ అప్యథాశ్రవ, అతనికి కళ్ళులో చెవుల్లో కానీ కళ్ళు లేవు అన్నీ చూస్తాడు, చెవులు లేవు అన్నీ వింటాడు. ఎందుకంటే కళ్ళుంటే అవంతా చూపిస్తే అంతే చూస్తాం. అందుకే కళ్ళు లేవు కనుక ఏమైనా చూడగలడు. అంటే ఆయన దర్శనేంద్రియములు అవసరం లేని దర్శన శక్తి ఆయన. ఇది గ్రహించవలసిన అంశం ఇక్కడ. దర్శనేంద్రియములు లభ్యం కానివాడు. ఎత్ర లీనాని కల్పాంతే సయేక పరమేశ్వర యస్మాత్ భూతాని జాయంతే ఏన జీవంతి తాన్యపి ఎత్ర లీనాని కల్పాంతే సయేక పరమేశ్వర. సరిగ్గా ఏతోవా ఇమాని భూతాని జాయంతే ప్రవచనాలు వినడం అలవాటు ఉన్న వాళ్ళకి వెంటనే ఆ వాక్యాలు గుర్తుకొచ్చుంటాయి. తైత్రీయంలో చెప్పిన వాక్యాన్ని యథాతథంగా చూపిస్తున్నారు ఇక్కడ. పైగా
సోంతికే సహి దూరస్థ స బాహ్యాభ్యంతరేపిచ. అతడు అతి దగ్గరగా ఉంటాడు, అతి దూరంగా ఉంటాడు. ఎవరికి అతి దగ్గరగా ఉంటాడు? ఆయన స్పృహ ఉన్న వాడికి దగ్గరగా ఉంటాడు, స్పృహ లేని వాడికి దూరంగా ఉంటాడు. ఇది సరిగ్గా తద్దూరే తద్వదంతి కేశవశంషత్ మంత్రం అంత స్పష్టంగా. కానీ ఎవరైనా ఓపికంటే ఏ శ్లోకంలో ఏ ఉపనిషద్వాక్యం ఉంది చూపిస్తే ఒక ఉద్గ్రంథం తయారవుతుంది. అంత స్తోత్రం మొత్తం చెప్తున్నామని ఎవ్వరూ బెంగపడవలసిన అవసరం లేదు, కొంచెమే చెప్పుకుంటున్నా అందులో శ్లోకాలు. అంత అద్భుతమైన శ్లోకాలు మాత్రం ఎవరికైనా రుచి మరిగితే తర్వాత ఈ స్తోత్రం అంతా గ్రహించవచ్చు, అంత అద్భుతమైనది. సనచ్చేతనానాంచ పతీనాం పతిరీశ్వర. అతడు చేతనములన్నిటికీ కారకుడి పతి అయి ఉన్నవాడు, నిత్యుడైనటువంటి వాడు. అంతే కదా, పతీనాం పతి, ప్రభువులకు ప్రభు అయినటువంటి వాడు. యస్తేకః సుజతీశానః చరాచరమిదం జగత్ యస్య రూపాపరిజ్ఞానా దేహ ఆత్మేతి మన్యతే. ఇక్కడ నుంచి వరుసగా యస్య రూపాపరిజ్ఞానాత్ అని మొదలవుతాయి వాక్యములు. ఇది కలిపి ఒక ఉపనిషద్ భాగ్యం అండి. అంటే ఎవరి రూపము తెలియకపోవడం వల్ల, రూపం అంటే ఇక్కడ తత్వము, రూపం అంటే ఫార్మ్ అండ్ షేప్ అని కాదు ఇక్కడ అర్థం, తత్వము స్వరూపము. ఎవడి గురించి తెలియకపోవడం వల్ల దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాము, ఎవరి గురించి తెలియకపోవడం వల్ల మన ఆత్మేతి మన్యతే, మనస్సును ఆత్మ అనుకుంటున్నాము. ఎవరి గురించి తెలియకపోవడం వల్ల కాని చాత్మేతి మన్యతే, కాని అంటే ఇంద్రియములు, ఇంద్రియములే ఆత్మ అనుకుంటున్నాము. యస్య రూప అపరిజ్ఞానాత్ భూతాన్యాత్మేతి మన్యతే, భూతములే ఆత్మ అనుకుంటున్నాము. యస్య రూప అపరిజ్ఞానాత్ సర్వమాత్మేతి మన్యతే. ఎవరి గురించి తెలియకపోవడం వల్ల దేహము, మనస్సు, ఇంద్రియాలు, భూతములు సర్వము ఆత్మ అనుకుంటున్నాము. అతడు ఈశ్వరుడు. ఎవరి గురించి తెలియకపోవడం వల్ల తెలుసు ఇవన్నీ అనుకుంటున్నాం, వాడు ఈశ్వరుడు. ఎంత చక్కగా చెప్పారు. దీన్ని బట్టి ఈశ్వరుడే అసలు ఆత్మ, ఇవన్నీ ఆత్మలు కావు. కనుక నేను ఆత్మ అనగానే దేహం కాదు, ప్రాణం కాదు, మనస్సు కాదు, ఇవేవి కాదు. ఇలా ఆత్మ అనుకోవడాన్ని అజ్ఞానం అంటారు. దేహం ప్రాణం అపీంద్రియాణ్యపి చలాం బుద్ధించి శూన్యం విదుగు అన్నారుగా భగవత్పాదులు వారు. కనుక ఇవే ఆత్మలు అనుకుంటున్నంత కాలం సంసారం అండి. అవునండి, ఇది ఆత్మను కాదని తెలిసింది ఎప్పుడు? ప్రవచనానికి వెళ్ళినప్పుడు. మన ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఇది ఆత్మ కాదు, ఆత్మ కాదు, ఆత్మ కాదు అన్నాడు. అవునండి, మధ్య మధ్యలో మెలకు వచ్చినప్పుడు నాకు వినబడింది అన్నాడు ఒక ఆయన. కనుక అలాగొచ్చేదా? ఎంత నిష్ఠ ఉండాలండి. కానీ ఇవి ఆత్మ అనిపిస్తుందా కదా. ఇవి ఆత్మను ఉంచడానికి కారణం ఏంటి? అసలు ఆత్మ తెలియకపోవడం వల్ల. కానీ ఏది ఉండడం వల్ల ఇవన్నీ ఆత్మలు అనిపించుతున్నాయి, ఆ ఉన్నది తెలుసుకోవట్లేదు, అదే అసలు ఆత్మ. అందుకే ఈ శ్లోకములన్నిట్లో మొదటి పాదం యస్య రూప అపరిజ్ఞానాత్ దేహ ఆత్మేతి మన్యతే, యస్య రూప అపరిజ్ఞానాత్ ఖానిచాత్మేతి మన్యతే, యస్య ఆకాశ శరీరం హి ఆకాశో నైవ వ్యక్తితం. ఇవి సరిగ్గా మీరు చూస్తే బృహదారణ్య కాదు ఉపనిషత్తులు ఉన్న మంత్రం యథాతథంగా కనబడుతుంది. ఎవడికి ఆకాశము శరీరమో, ఆకాశం ఎవడిని తెలుసుకోలేదో అతడు శివుడు. అంటే ఆకాశ శరీరం బ్రహ్మ ఉపనిషద్వాక్యం. అంటే పరమేశ్వరుడు ముందు ఆకాశముగా వ్యక్తమై ఆకాశమును సర్వం వ్యక్తమయ్యే కనుక ఆకాశమైన శరీరం. కనుక ఆకాశం అంత గొప్పది, కానీ ఆకాశం ఈశ్వరుడు కాడు. ఆకాశం తన యందు భాషింపజేసినప్పటికీ తాను ఆకాశం కంటే అతీతుడు. కనుకనే తన వల్ల ప్రకాశించే ఆకాశం తను తెలుసుకోలేదు. అదేవిధంగా యస్య భూమి స్వరూపం హి తం భూమిర్నైవ వ్యక్తి. ఆయన భూస్వరూపుడు, భూమి ఆయనే. కనుక భవాయ నమః శర్వాయ నమః అంటే శర్వుడు అంటే భూమే. కనుక భూమి ఆయన స్వరూపమైన భూమి ఆయన తెలుసుకోలేదు. ఏమిటి దీని అర్థం? అంటే భూమి యందు ఆయన ఉన్నాడు, ఆయన ఉండడం వల్ల భూమి శక్తివంతమైంది. కానీ శివుని వల్ల భూమి శక్తివంతమైన, శివుని వల్ల శక్తివంతమైన భూమి తన శక్తికి కారణమైన శివుని తెలుసుకోలేదు. ఇది అప్లై చేసుకోండి. శివుని వల్ల శక్తివంతమైన ఇంద్రియములు కారణమైన శివుని తెలుసుకోలేకపోతున్నాయి. అలాగే ఉన్నాం మనం అందరం. తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏ శివుడు ఉండడం వల్ల ఇంద్రియాదులు పనిచేస్తున్నాయో, మనస్సు పనిచేస్తున్నాయో ఆయన తెలుసుకోవాలి. ఇంద్రియాలు ఇప్పుడు అనుకున్నాయా? వాటికి తెలియబడ్డాను తెలుసుకోవాలి. ఇంద్రియాలకి తెలియబడ్డు, ఇంద్రియాలతో తెలియబడేది బాహ్య ప్రపంచమే, పరమాత్మ తెలియబడ్డు. కానీ బాహ్య ప్రపంచ ఇంద్రియాలు తెలుసుకున్నప్పటికీ ఆ తెలుసుకునే తెలివి ఈశ్వరుని వల్ల వచ్చింది. అది గ్రహించి ఇక్కడ ఈశ్వరుని వల్ల తెలివి తెచ్చుకున్న ఇంద్రియాలు ఆ తెలివితో బాహ్య ప్రపంచాన్ని చూడగలవేమో గాని తనకు కారణమైన పరమాత్మని చూడలేవు. కనుక ఇంద్రియాలకు దొరకడు. ఇది గ్రహించవలసింది. ఎంత కష్టం చూసారా? ఇంద్రియాలకు దొరుకుతాడేమో, చెవులు అప్పగించి వినేసి తెలుసుకుందాం అనుకున్నామంటే అప్పుడే తెలుస్తుంది. ఒక ఇంద్రియం దెబ్బ కొట్టి చూశారు ఇక్కడ, ఇంద్రియాలకు ఆయన దొరకడు. అది చెప్తున్నారు. యో మనశ్చక్షు